టెలిగ్రామ్ అందుకుని 3వ నాటికల్లా వచ్చాడు మూర్తి. అరుణ కొడుకు పుడతాడని, తన కూతురే పుడుతుందని పందెం వేసుకున్నాట. వచ్చే దారిలో శేఖరానికి చెప్పాడు మూర్తి. ఏమిటా తొందర, కాఫీ తాగి వెడదాం అన్నాడు శేఖరం. మీరా గబగబా కాఫీ కలుపుతోంది. తెలుసున్న వాళ్ళు వచ్చినప్పుడు వారి ఎదుటికి వెళ్ళాలంటే మీరాకి ప్రాణం మీదకొచ్చినట్టుగా ఉంటుంది. మూర్తి తనను చూసి గుర్తుపట్టి అడిగితే మీరా కాఫీ అక్కడ పెట్టి వచ్చేస్తుంటే మూర్తి శేఖరాన్ని నెమ్మదిగా అడిగాడు. అరుణ స్నేహితురాలనుకుంటా? అవునన్నట్లు తలూపాడు శేఖరం. నీ కూతురు నీ పోలికేనోయ్ అంది శాంతమ్మగారు. ఇప్పుడెలా అన్నావంటే కాఫీ గ్లాస్ తోటే పరిగెత్తుతాడు అని మళ్ళీ మూర్తితో అన్నాడు. ముందు కాఫీ కాని. నువ్వేమన్నా అనుకుంటావని అమ్మ చెప్పట్లేదు కానీ నీ కూతురు రంభ కాక అన్నాడు మూర్తి గర్వంతో కూడిన సంతోషంతో. ఏం కాకో, ఓ కన్ను చిన్నది, ఓ కన్ను పెద్దదీను, సొట్ట ముక్కు, మెడ మీద తలకాయ ఉన్నవాడెవడు నీ కూతుర్ని పెళ్లి చేసుకోడు, నేనే చేసుకోవాలి అన్నాడు శేఖరం మూర్తి ఆతృత చూసి హాస్యంగా. అంటే నువ్వు మెడ మీద తలకాయ లేనివాడవన్నమాట అన్నాడు మూర్తి. మూర్తి మాటలకి మీరాకి నవ్వు వచ్చింది. మేనకోడలే కదా, ఆ మాత్రం త్యాగం చేయకపోతే ఎలా అన్నాడు శేఖరం. అంతేలే, ఆఖరికి అది పెద్దదై నీకు బుద్ధి చెప్పాల్సిందే శాంతమ్మగారు వెనకాలే అంది. అరుణని 3వ రోజు ఇంటికి తీసుకురావడం కుదరలేదు. అరుణకి టెంపరేచర్ వచ్చింది. మూర్తి 2 రోజులుండి వెళ్ళిపోయాడు. 5వ రోజున అరుణని తీసుకురావడం కుదరలేదు. 7వ రోజున తీసుకురావడం శాంతమ్మగారికి ఇష్టం లేకపోయింది. ఆ రోజు తెల్లారగట్లనగా వెళ్ళిన శేఖరం సాయంత్రం 6 అవుతుండగా కారులో వచ్చాడు స్వయంగా నడుపుతూ. అంతక్రితమే శాంతమ్మగారు హాస్పిటల్ నుంచి వచ్చింది. మీరా శాంతమ్మగారు ముందు వరండాలో కూర్చున్నారు. తెల్లబోయి చూస్తున్న తల్లి దగ్గరగా వచ్చి ఎలాగుందమ్మా, బాగుందా అని అడిగాడు. ఎక్కడ కొన్నావురా, ఎప్పుడు కొన్నావు అందావిడ వరండా మెట్లు దిగుతూ. బాగుందా చెప్పు అన్నాడు. బాగుండకేంరా, పొద్దున వెళుతూ చెప్పనన్నా చెప్పావు కాదు, గంగులేడి కొబ్బరికాయ ఒలవమంటాను అంటూ గంగుల్ని పిలిచింది. ఇదేం కొత్త కారు కాదు, పాతదే కానీ రంగు వేయించాను. ఏదైనా సరే మన ఇంటికొచ్చింది, ఇలాంటివి కొన్నప్పుడు పూజ చేయించాలి అని గబగబా కొబ్బరికాయ ఒలిపించింది. మీరాని పసుపు కుంకుమ తీసుకురమ్మని, అప్పిని పువ్వులు కోసుకురమ్మని పురమాయించింది. మీరాని చిన్న మాల కట్టమని పురమాయించింది. మీరా ఆవిడ చెప్పినట్టే చేసింది. వాళ్ళకి కాస్త దూరంలో చేతులు వెనక్కి పెట్టుకుని నిలబడ్డ శేఖరం తల్లి చేసే హడావుడి, తల్లి చెప్పే ప్రతి పని శ్రద్ధగా చేసే మీరాని చూస్తుంటే అతని కళ్ళ ముందు మనోహరమైన దృశ్యాలెన్నో సినిమా రీళ్లలా కదిలి అతని మనసుని చల్లగా తాకి హృదయం మీద ఎప్పటికీ చెరగరాని విధంగా ముద్ర వేస్తున్నాయి. శాంతమ్మగారు చెప్పినవన్నీ శ్రద్ధగా చేసిన మీరా శాంతమ్మగారు కారుకి పూలమాల వేసి కొబ్బరికాయ కొట్టమనేసరికి నేనా అంది ఉలిక్కిపడ్డట్టుగా. గాలి కన్నా తేలిగ్గా ఎక్కడెక్కడో విహరిస్తున్న శేఖరం మనసు యథాస్థానానికి వచ్చింది. అతను లిప్తకాలం ఉలిక్కిపడ్డట్టుగా అయినాడు. శాంతమ్మగారు ఇలాంటివేం చేయదు, ఆవిడకి ఇష్టం ఉండదు. శేఖరం అరుణ కూడా ఏంటమ్మా చాదస్తం అని అంటుంటారు. అయినా సరే ఆవిడ చేయదు. మీరాకి ఇష్టం లేకపోయినా శాంతమ్మగారు చెప్పినట్టు చేయక తప్పింది కాదు. కొబ్బరికాయ కొడుతుంటే వినాయకుడి గుళ్ళో గంట గనగనమని వినపడింది. కొబ్బరికాయ కూడా చక్కగా సగానికి పగిలింది. సరిగ్గా సమయానికి గుడిగంట మోగిందండి అన్నాడు గంగులు. ఎవరి మాట ఎలా ఉన్నా శేఖరానికి ఇది శుభసూచకంగానే అనిపించింది. హారతి కర్పూరం తేలేదా అడిగింది శాంతమ్మగారు. లేదన్నట్టు తలూపింది మీరా. విగుసుకుపోయినట్టు నిలబడింది మీరా. శాంతమ్మగారు లోపలికెళ్ళి హారతి కర్పూరం తీసుకొచ్చి మీరాకి ఇచ్చింది. మీరా హారతి చూపించి వచ్చేస్తుంటే ఉండు రాకు అని శేఖరంతో ఒకసారి నడపరా అంది. ఎందుకమ్మా చాదస్తం అని అనలేదు శేఖరం. వచ్చి స్టీరింగ్ ముందు కూర్చున్నాడు. హారతి పళ్ళెంతో తల వంచుకుని ముళ్ల మీద నిలబడినట్లు నిలబడింది మీరా. మీరా మెడ వరకు వచ్చి శేఖరం చూపులు అక్కడ ఆగిపోయాయి. మీరా మొహం కేసి చూస్తే ఆమె చూపులు ఎలా ఉంటాయో అతను ఊహించుకోగలడు.
వాటిని ఎదుర్కొని ఈ కాస్త సంతోషాన్ని పాడు చేసుకోవాలనిపించలేదు అతనికి. కారు ముందుకు కదిలి మీరా పక్క నుంచి దూసుకుపోయింది. రాత్రి 8 గంటలు కావస్తోంది. బాచి చెప్పిన గుర్తుల ప్రకారం అమ్మవారి గుడి దాటాక ఏ ఇల్లా అని చూసి చూడనట్లు చూసుకుంటూ నడుస్తున్నాడు శేఖరం. 3 తాటాకుల ఇల్లు. ఓ ఇల్లు పెద్దగా ఉంది, 2 చిన్నవి, ఇంకొకటి పెంకుటిల్లు. అది మరీ చిన్నదిగా ఉంది. ఆ ఇల్లు అయింటుందా అనుకుంటూ ఏమీ ఎరగనట్లు ఆ ఇంటికేసి నడిచాడు. ఓ కిటికీ రెక్క తీసి ఉంది, లైటు వెలుగుతూనే ఉంది. ఇంటి ముందు కాస్త జాగా వదిలి ఇంటి చుట్టూ దడి ఉంది. ఉన్న 3 ఇళ్ల ముందు ఒక్క మొక్క లేదు. ఆ 3 ఇళ్లకి కొద్ది దూరంలో ఈ ఇల్లుంది. అతను నడుస్తూ కిటికీకి తిన్నగా వచ్చాడు. విజయ్ని మీరా 2 చేతులతో పట్టుకుని ఎగరేస్తోంది. విజయ్ మొహం కిటికీకి అభిముఖంగా ఉంది. ఆమె అటు తిరిగి ఉండడం వల్ల అతను కనిపించే అవకాశం లేదు. విజయ్ నవ్వు శేఖరాన్ని ముందుకి వెనక్కి కదలనీయకుండా చేసింది. విజయ్ నవ్వుతుంటే పై పళ్ళు వెడల్పుగా ఉండి తమాషాగా మెరుస్తున్నాయి. ఒక 5 నిమిషాలు అలాగే నిలబడిపోయాడతను. మీరా, ఎంతసేపు రా? సన్నగా నీరసంగా ఉన్న గొంతు విని ఉలిక్కిపడ్డాడు అతను. ఎదురికి వడివడిగా అడుగులు వేయసాగాడు. మళ్ళా ఓ అరగంటకి ఆ ఇంటి దారి పట్టాడు. కిటికీ కేసి చూశాడు. 2 రెక్కలు మూసి ఉన్నాయి. నిరాశ చెందాడు. ఆ రోజు హాస్పిటల్ దగ్గర బాబుని చూశాక మళ్ళీ ఓసారి చూడాలని అతని మనసు తహతహలాడుతోంది. 2 రోజులుగా బాబుని చూడాలనే కోరికని అతను చంపుకోలేకపోయాడు. తను అటువైపు వచ్చినట్లు మీరా చూస్తే తనని ఏ విధంగా ఊహించుకుంటుందోనని కాస్త జంకాడు. అరుణని ఇంటికి తీసుకొచ్చి 4 రోజులైంది. 2 రోజుల నుంచి ఒంట్లో బాగుండక శేఖరం ఇంట్లోనే ఉన్నాడు. మీరాకి చాలా ఇబ్బందిగా ఉంది. అరుణ ఉన్నా తనకేదైనా కావలిస్తే తిన్నగా మీరాకి చెప్పడానికి అతను సంకోచించడం లేదు. తల్లి ఉన్నప్పుడైతే తల్లికే చెప్తున్నాడు. అందుకే అతను ఉండే ఛాయలకే వెళ్ళడం మానుకుంది. అరుణ బ్రతిమాలినా సరే వెళ్ళదు. మీరాకి అన్నయ్య మీద కోపం పోలేదు అనుకుంది అరుణ. అన్నగారిని 10 రోజులుగా అడగాలనుకుంటున్న ఒక విషయం మీరాకి అన్నగారంటే ఉన్న విముఖత చూస్తున్న కొద్దీ ఆ కోరికని విరమించుకుంది. ఒకసారి మీరాతో అంది అరుణ, నువ్వు అదివరకు మీరావి కాదు అని. అదేం? అంది మీరా పాపని ముద్దాడుతూ అరుణకేసి చూడకుండానే. తెలియనట్లు మాట్లాడకు. అదివరకు నీతో ఏం మాట్లాడాలన్నా భయం ఉండేది కాదు. ఏం చెప్పడానికి సంకోచం కలిగేది కాదు. అరుణ, నేను భయపెట్టేలా ఉన్నానా? అరుణకేసి తిరుగుతూ అంది. భయం అంటే భయం కాదనుకో. ఆగిపోయింది. ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు. ఎన్నాళ్ళ నుంచో నిన్నొకటి అడగాలని. ఏమనుకుంటావోనని. అదివరకు ఎప్పుడైనా ఇలా సంకోచించానా? మీరా గుండెలు కొట్టుకున్నాయి. ఇప్పుడు మాత్రం భయం ఎందుకు? అడుగు అని తేలిగ్గా అనలేకపోయింది మీరా. పాపకేసే చూస్తుండిపోయింది. మీరా భుజం మీద చేయి వేస్తూ, చూశావా, అదివరకైతే ఏమనేదానివి? నవ్వింది అరుణ. మీరా మొహం ఎత్తకుండానే అంది, నువ్వు అదివరకులా మాట్లాడట్లేదు. ఏమిటో అంత గుంభనంగా మాట్లాడుతున్నావు. పోనీలే, వాటి సంగతి వదిలేయ్. నిన్నొకటి అడగాలనుకుంటున్నాను. అడగనా? అడుగు, తప్పనిసరిగా అంది మీరా. ఏమిటో ఆ విషయం. గుండెలు దడదడలాడాయి. అన్నయ్య మీద నీకు కోపం పోలేదు కదూ? నిజంగా అరుణ అలా అంటే విజయ్ సంగతే అయ్యుంటుంది అనుకుంది. మీరా మాట్లాడకపోవడంతో మళ్ళీ అంది అరుణ. ఏం మీరా, అప్పుడలా అన్నాడని అన్నయ్య అంటే కోపం కదూ? అసలు జ్యోతి, ఇప్పుడు ఆ సంగతులు ఎందుకు అరుణ? నువ్వు నన్నేమీ అనలేదు, నేను నిన్నేమీ అనలేదు. జ్యోతికి నాకు ఎంత స్నేహమో నీకు తెలుసు. దయచేసి ఇంకా సంగతులు మాట్లాడుకు అంది. తర్వాత మీరా ఎంత నవ్వుతూ మాట్లాడినా అది కృత్రిమంగానే అనిపించింది అరుణకి. మీరా మీద అన్నయ్యకి కోపం పోయింది. డబ్బు లేక ఇలాంటి పరిస్థితి వచ్చింది, కానీ మీరాకి ఏం లోటు? అన్నయ్యకి ఇష్టమైతే అమ్మ ఏమనదు అని సంతోషించింది అరుణ. కానీ మీరాకి అన్నయ్య అంటే సదభిప్రాయం లేదు. అలాంటిది అన్నయ్య దగ్గర కదపడం బాగుండదు అనిపించింది అరుణకి. మీరా వెళ్ళబోయే ముందు శేఖరం తల్లికి 150 ఇచ్చాడు. అంత క్రితమే
మీరాకి జీతం ఇవ్వాలని చెప్పిందావిడ. 150 చూసి ఇంతెందుకు అంది. అరుణకి ఏదో సహాయం చేయాలని ఉంది. విడిగా ఏమిచ్చినా తీసుకోకపోవచ్చు. అందులో అరుణ ఇస్తే తీసుకుంటుందా? నువ్వే ఏదో ఒకటి చెప్పి ఇవ్వు అన్నాడు. ఇది అరుణకి నచ్చింది. తనిస్తే మీరా తీసుకోదు, అమ్మ ఇస్తేనే బాగుంటుంది. అసలు అమ్మ ఏం చెప్పినా మీరా కాదనదు అనుకుంది. మీరా తీసుకుంటుందన్న నమ్మకం శేఖరానికి లేదు. అప్పుడు 20 తిరిగి తనకిచ్చేసినట్లు అమ్మకి తెలియదు. తీసుకోవడం అంటూ ఉంటే అది అమ్మ ఇస్తేనే. మీరా వెళుతుంటే శాంతమ్మగారు జీతం ఇచ్చింది. చేతికి తీసుకున్న నోట్లు ఒత్తుగా కనిపించడంతో మీరాకి అనుమానం వేసి లెక్క చూసింది. తిరిగి 70 రూపాయలు శాంతమ్మగారికి ఇవ్వబోయింది. ఆవిడ తీసుకోలేదు. మీరా, నా సంతోషం కోసం ఇచ్చాను, నువ్వు తీసుకోవలసిందే అంది. క్షమించండమ్మా, నేను తీసుకోలేను. తిరిగి ఆవిడకి ఇవ్వబోయింది. అదేమిటి మీరా, అమ్మ ఇస్తే కాదంటావు అంది అరుణ. మీకు నేను డబ్బు మనిషిలా కనిపిస్తున్నానా అరుణ? నీకు చేసిన చాకిరీకి ఏకంగా ఒక్కసారి నీకెంత ఇవ్వాలనిపిస్తుందో అంతా ఒకేసారి ఇచ్చావంటే. మీరా గొంతు పట్టుకోవడంతో ఆగిపోయింది. వరండాలో వాలు కుర్చీలో కూర్చున్న శేఖరానికి అన్నీ వినపడుతూనే ఉన్నాయి. విని తను చేసేదేం లేదని తెలిసి మౌనంగా వింటూ ఉండిపోయాడు. అరుణ లేచి మీరా దగ్గరికొచ్చి ఆమె 2 చేతులు పట్టుకుంది. మీరా, మాకింత శ్రమనుకోకుండా చేస్తున్నావు. మాకేం కావాలన్నా నీ దగ్గర సంకోచపడుతున్నామా? నువ్వెన్నిసార్లు అనలేదు అమ్మ నిన్నెంతో అభిమానంగా చూస్తుందని అంది. అవును అరుణ, మరి అభిమానంగా ఇస్తే తప్పట్టుకుంటారా చెప్పు? నా స్నేహితురాలివని తెలిసి, మనిద్దరం ఒక ప్రాణమని తెలిసి అమ్మ నీ పరిస్థితికి ఎంత బాధపడిందో తెలుసా? నేనేది కాదనట్లేదు అరుణ. ఇప్పుడు అమ్మకి బొత్తిగా బాగుండక మానేద్దామనుకుంటే అమ్మగారు డబ్బు కోసమే అని ఎక్కడనుకుంటారోనని నువ్వొస్తావని అమ్మని ఎదిరించి ఉండిపోయాను. ఇప్పుడు తీసుకోలేను అరుణ, నన్ను క్షమించు. నాకేదైనా అవసరం వస్తే నేనే అడిగి తీసుకెళ్తాను అని శాంతమ్మగారికి ఇచ్చేసింది. క్రితం నెల 20 రూపాయలు శేఖరానికి మీరా ఇచ్చేసిన సంగతి తెలియక మళ్ళీ తిరిగి 20 ఇవ్వబోయింది. మొదట మాట్లాడుకున్నది ఇంతే, ఇదే చాలమ్మా అని వెళ్ళిపోయింది. 4 రోజులు గడిచిపోయాయి. అప్పుడే మూర్తి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. అరుణని పాపని నెలలోపు తీసుకెళతామని. దానికి శాంతమ్మగారు వెంటనే జవాబు రాయించింది. 3వ నెల వచ్చేవరకన్నా ఉంచమని. శాంతమ్మగారికి బియ్యపురాలిపైన అల్లుడిపైన చాలా కోపం వచ్చింది. పెళ్ళైనాక పట్టుమని 10 రోజులు ఉంచలేదు. పోని పురిటికి ఎప్పుడు పంపారని తొలి కాన్పుకి 7వ నెలని తీసుకొచ్చి మళ్ళీ చంటి బిడ్డకి 5వ నెల వచ్చేవరకన్నా ఉంచుకుంటారు. ఏదీ లేదు, ఇప్పుడు నెలలోనే తీసుకెళతారట. పెళ్లి చేసి పంపేస్తే ఇంకా ఉంచకూడదనుకున్నారా అంటూ మొదలెట్టింది. అరుణని కూడా మూర్తికి ఉత్తరం రాయమని చెప్పింది. ఆ రోజు మీరాకి తొందరగా ఇంటికెళ్ళడానికి కుదరలేదు. శాంతమ్మగారికి ఒంట్లో బాగుండలేదు. అరుణకి అన్నం పెడితే గాని వెళ్ళడానికి లేదు. రాత్రైతే ఒక్కదానివి వెళ్ళాలి, వెళ్ళు మీరా అంది అరుణ. అరుణ 4-5 సార్లు చెప్పినా మీరాయే బాగుండదని ఉండిపోయింది. తన కోసం ఆమె ఉండిపోవడంతో అరుణ 7:30కే భోజనానికి వచ్చేసింది. అసలు పొద్దుపోకుండా తినాలని చెప్పినా అలవాటు లేక అరుణ తినట్లేదు. అరుణ భోజనం అవుతుంటే శేఖరం వచ్చాడు. పొద్దుపోయింది కదా అని గంగుల్ని తోడిచ్చి పంపాలనుకుంటోంది శాంతమ్మగారు. ఇది తప్పితే ఇలాంటి సావకాశం రాదనుకున్నాడు శేఖరం. ధైర్యం చేసి తల్లి అరుణ ఉండగా అన్నాడు, నేనెలాగూ రెడ్డి ఇంటికెళ్ళాలి, అభ్యంతరం లేకపోతే తీసుకెళతాను. సరే అలా అయితే, పొద్దుపోయింది, ఆవిడేం కంగారు పడుతుందో, వెళ్ళమంటే వెళ్ళింది కాదు అంది శాంతమ్మగారు. అభ్యంతరానికి ఏముంది, నేనే అందామనుకున్నాను అంది అరుణ. నీకు నాకు లేకపోవచ్చు, మీరా వస్తుందన్న నమ్మకం అతనికి లేదు. ఆమె వంటగదిలోంచి యువతలికి రాగానే శేఖరం ఈ అవకాశం ఎక్కడ జారిపోతుందో అన్నట్టు వెళ్ళి కారులో కూర్చున్నాడు. శాంతమ్మగారు చెప్పగానే, ఎందుకమ్మా, లైట్లుంటాయి, పోనీ గంగుల్ని పంపండి అంది మీరా. కారులో అతనితో వెళ్ళడం ఆమెకి అస్సలు ఇష్టం లేదు. శాంతమ్మగారు కేకలేసింది. అరుణ ఎక్కడ అలసిపోతుందోనని
వెళ్ళమన్నా వెళ్ళకుండా ఉండిపోయావు. నువ్వింత పొద్దుపోయి నడిచి వెళితే అరుణ బాధపడదా? వెళ్ళు, ఇప్పటికే మీ అమ్మగారు ఏం కంగారు పడుతున్నారో. అరుణ బ్రతిమలాడింది. ఇక తనేం చెప్పినా వీళ్ళు వినరని ఇంక తప్పదనుకున్న మీరా అయిష్టంగానే వచ్చి కారులో కూర్చుంది. తలుపు సరిగా పడలేదని గ్రహించిన శేఖరం మళ్ళీ లాగి గట్టిగా వేశాడు. మీరా వెనకాలే వచ్చిన అరుణ కారు కదిలాక వెనక్కి వచ్చింది. ఎందుకో అన్నయ్యని చూస్తూనే అలా అయిపోతుంది ఆమె ఒక్కసారిగా. ఆ రోజు జ్యోతితో కూడా వచ్చిన రోజు కోపంలో కాస్త కోపంగా మాట్లాడాడు. దానికి ఆమెకి అన్నయ్య అంటే అంత కోపమా? లేకపోతే అన్నయ్య మళ్ళీ ఎప్పుడన్నా ఏదైనా అన్నాడా? స్కూల్ దగ్గరికి వచ్చేసరికి శేఖరం కారు స్లో చేస్తూ, ఇక్కడ కొంచెం సేపు ఆపుతాను మీరా, ఏం అభ్యంతరం చెప్పవు కదూ అన్నాడు. ఆమె ఏం మాట్లాడలేదు. స్కూల్ ఆవరణ దగ్గర శేఖరం కారుని ఓ పక్కగా ఆపాడు. కారు ఆగగానే ఆమె డోరు తెరవబోయింది వెళ్ళిపోవడానికి. వెంటనే డోర్ తెరవకుండా దానిమీద చేయి వేస్తూ, మీరా, నీతో మాట్లాడాలి, అందుకే కారు ఆపాను అన్నాడు. చాలా ఈసడించుకున్నట్లుగా అంది ఆమె. ఊరికే మీరు తీసుకొస్తారా అంటే తెల్లబోతూ అడిగాడు. ఏ దురుద్దేశం లేకుండా మీరు తీసుకొస్తారా? అమ్మగారు, అరుణ మీరేం చెప్పినా నమ్ముతారు, కానీ నేను నమ్మను. మీరు ప్లీజ్ మీరా, అలా మాట్లాడకు. అంత నీచుణ్ణి కాదు. నీతో మాట్లాడాలని తీసుకొచ్చాను, అందుకే ఇక్కడ ఆపాను. నేనేం వినాలనుకోవడం లేదు. ఆ సంగతి ఎప్పుడో చెప్పాను. అంటే తెలుసో తెలియకో తప్పు చేస్తే అది సరిదిద్దుకునే అవకాశమే లేదా? మీరా, నా వల్ల జరిగిన అన్యాయానికి నేనెంత వ్యధ చెందుతున్నానో నీకు తెలియదు. ఎన్నాళ్ల నుండో నీతో అన్నీ మాట్లాడాలని, ఇలాంటి అవకాశం కోసం ఎన్నాళ్ల నుండి ఎదురు చూస్తున్నానో నీకు తెలియదు. ప్లీజ్ ఒక 5 నిమిషాలు కూర్చో మీరా, బ్రతిమాలుతున్నట్లుగా అన్నాడు శేఖరం. అతని బాధని, వేదనని అర్థం చేసుకునే స్థితిలో లేదు ఆమె. మీరు చెప్పాల్సినవి, నేను వినాల్సినవి ఏం లేవు. నేనేం వినను, చాలా ఖచ్చితంగా అంది ఆమె. 2-3 క్షణాలు ఇద్దరి మధ్య నిశ్శబ్దం. తర్వాత గొంతు సవరించుకుని అడిగాడు శేఖరం. మీరా, బాబు ఎవరు? అతని గొంతు అతనికే కొత్తగా అనిపించింది. ఆ రోజు హాస్పిటల్ దగ్గర విజయ్ని చూశాక ఎప్పుడో ఒకప్పుడు అతని మాట అడుగుతాడని ఆమె అనుకుంటూనే ఉంది. అతను అలా అడిగితే తను మౌనంగా ఉండిపోవాలనుకుంది. ఆమె డోర్ తెరుచుకుని దిగింది. శేఖరం కూడా కారు దిగి ఆమెకు అభిముఖంగా నిలబడి, మీరా, బాబు ఎవరు బిడ్డ? ఆమె నోటి నుండి రాబోయే జవాబు కోసం అతని మనస్సు తహతహలాడుతోంది. తన భవిష్యత్తంతా ఆ ఒక్క మాటపైనే ఆధారపడినంత ఇదిగా ఉగ్గుబట్టుకున్నట్టు నిలబడ్డాడు. చప్పున వెళ్ళిపోవడానికి ఆమె జంకింది. అతను మొండితనంగా చేయి పట్టి ఆపేస్తాడేమోనని. అయినా మళ్ళీ ఎప్పుడూ తననేమీ అడగకుండా తన జోలికి రాని విధంగా జవాబు చెప్పాలనుకుంది. ఆమె మాట్లాడకపోవడంతో ఆతృత అణుచుకోలేక మళ్ళీ అడిగాడు. మీరా, చెప్పు, బాబు ఎవరు బిడ్డ? మీరు ఎవరు బిడ్డ? సూటిగా శేఖరం కళ్ళల్లోకి చూస్తూ అంది. ఇది అర్థం లేని ప్రశ్నే అయినా శేఖరానికి తల్లి లేదు, సవతి తల్లి అంటే అతను చాలా బాధపడతాడని, కోపం వస్తుందని అరుణ చెప్పగా వింది. ఇదే మాట ఇంకెవరైనా అంటే చెంప చెల్లుమనేదే. ఇంకో సమయంలో ఈ మాట మీరా అన్నా ఇంత సహనంగా ఉండేవాడు కాదేమో. అతని కనుబొమ్మలు ముడుచుకున్నాయి. మీరాన్ని నిశితంగా చూస్తూ శాంతస్వరాన అన్నాడు. అదేం ప్రశ్న? నేనెవరో నీకు తెలియదా? బాబు ఎవరని అడుగుతున్నాను. మీరెవరు, నేనెవరు? అందరిలాగానే వాడును. మీరాలో మొండితనం ప్రవేశించింది. అది కాదు, మీరా నుండి చూపు మళ్లించుకుంటూ అన్నాడు మళ్ళీ. బాబు అమ్మా నాన్న లేరా? వాళ్ళ దగ్గరుండడా? ఇంత ఇదిగా కంగారు పడ్డం గాని, సూటిగా ఏదైనా అడగడానికి సంకోచపడ్డం గాని ఎప్పుడూ ఎరగడతను. ఉండకుండా ఎలా? పెడసరంగా అంది. అదే, కలిసి ఉండరా? నింగి నేల ఎలా కలిసి ఉంటాయి? శేఖరం చప్పున మీరా చేయి పట్టుకున్నాడు. ఎంత డొంక తిరుగుడుగా మాట్లాడినా మీరా చెప్పింది అర్థం అవడమే కాకుండా మీరా అభిప్రాయం కూడా అతనికి అర్థమైంది. అతని మనసు గిజగిజలాడింది. మీరా శేఖరం చేతిని విదిల్చి కొట్టింది. కాని శేఖరం వదల్లేదు. మీరా,
నా మాట ప్రశాంతంగా విను. ముందు నువ్వు కారులో కూర్చో. నా వల్ల జరిగిన పొరపాటుకి నేనెంత వ్యధ చెందుతున్నానో నీకు తెలియదు మీరా. నేనొచ్చి మీ అమ్మగారితో మాట్లాడతాను. నా వల్ల జరిగిన అపరాధం ఆవిడతో చెప్పి ఆవిడను ఒప్పిస్తాను. అతని మాటలు పూర్తి కాకుండానే, మీరా, మా ఇంటికొచ్చి మా అమ్మతో చెప్పాలని చూశారంటే 1 కాదు 3 శవాలు చూస్తారు. మీరా, మా అమ్మ కోసం నేనున్నాను కాబట్టే వాడున్నాడు. మా ఇంటికి రావాలని చూసినా, ఆవిడకేదైనా చెప్పాలని చూసినా, ఆవిడ కోసమే జీవచ్ఛవంలా ఉన్న నేను ఆవిడకేదైనా పెట్టి నేను తింటాను, బాబుకి పెడతాను. మీకు శవాలతో మాట్లాడాలని సరదాగా ఉంటే అలాగే రండి. మీరా మాట్లాడే ప్రతి మాటకి గుండెల్లో 10 బల్లాలు గుచ్చుకోగా స్థానువులా నిలబడ్డ శేఖరం చేయి విడిపించుకుని వడివడిగా వెళ్ళిపోయింది మీరా. తేరుకున్న శేఖరం, మీరా ఉండు, వెళ్ళకు అని వారించిన పరుగులాంటి నడకతో వెళ్ళిపోయింది. వెనకాలే శేఖరం వెళ్ళాడు. శేఖరం గుడి దగ్గరుండగానే మీరా తడిక తోసుకుని లోపలికెళ్ళింది. ఇప్పుడా రావటం? తగ్గు స్వరంలోనే అన్నా ఆ స్వరంలో తీవ్రత ధ్వనించింది. ముందు లోపలికి నడు విసుగ్గా అని మీరా తల్లిని తోసుకుని లోపలికెళ్ళింది. తలుపులు మూసుకున్నాయి. చెవి ఒగ్గి వింటే కాని వినపడనంత నెమ్మదిగా వినిపిస్తున్నాయి మాటలు. ఇదేం ఉద్యోగం? నన్నిలా కూడా బ్రతకనియవా? పుణ్యాత్మురాలు వెళ్ళిపోయింది, నేనన్నా పోయాను కాదు. ఏడుపు గొంతు. ఇప్పుడేమైందని? అమ్మగారికి ఒంట్లో బాగుండలేదు. ఇంట్లో ఎవరూ లేక అరుణకి సాయంగా ఉన్నాను. అలాంటప్పుడు వచ్చేస్తే బాగుంటుందా? కోపంగా వినపడింది. అవునమ్మా, నేనేం మాట్లాడినా నీకు కోపమే. ఆపేక్ష నాకుండదు, ఉండకూడదు. వాడికి కాస్త జలుబు చేస్తే గిలగిల్లాడిపోతావేం? వాడు మామూలుగా అయ్యే వరకు తిండి తినవే. నాకలా ఉండదు. ఏడ్చిన శబ్దం. తర్వాత మళ్ళీ మాటలు వినపడలేదు. శేఖరం వెనక్కి తిరిగి వచ్చేశాడు. బాబుని అంత ఇదిగా ప్రేమిస్తుందా మీరా? బాబుని 2 చేతులతో పట్టుకుని మీరా సంతోషంగా ఎగరవేస్తున్న దృశ్యం అతని కళ్ళ ముందు మెదిలింది. స్టీరింగ్ మీద చేతులాంచి తల ఆంచుకున్నాడు. మీరాకి తనంటే చాలా అసహ్యం. తన అభిప్రాయాన్ని ఒక్క మాటలో ఎంత చక్కగా చెప్పింది. నింగి నేల ఎలా కలిసుంటాయి? తను ఇలాంటి అవకాశం కోసం ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నాడు. ఇలాంటి మాట కోసమా తను ఎదురు చూసింది? ఓ మీరా, అనుకోకుండా ఆవేశంలో నా వల్ల జరిగిన పొరపాటును మళ్ళీ దిద్దుకునే అవకాశం కూడా లేదా? ఆ రోజు నీ నోరు కట్టేయాలని చూస్తున్నానన్నావు. ఈరోజు నిజంగా నా నోరు కట్టేశావు. ఇంక నేను ఎటువంటి ప్రయత్నాలు చేయడానికి వీల్లేని విధంగా నా నోరు కట్టేశావు. ఆ రాత్రి మీరా అన్నం తినలేదు. ఇప్పుడు నేనేమన్నానని నన్నెందుకు తల్లి ఇలా బాధ పెడతావు? నాకు ఓపిక లేదమ్మా. రా, 2 ముద్దలు తిందువు గాని. కూతురు అన్నం తినలేదనే బాధ ఓవైపు, ఇలా ఈ రోజులు ఎప్పటికీ తెల్లారేనని ఇంకోవైపు. నువ్వన్నావని కాదే, నాకు తలపోటుగా ఉంది, నేను తినను. కాస్త అరుణ వెళ్లే వరకు ఓపిక పట్టు. అరుణ వెళ్ళిన మర్నాడు మానేస్తాను. ఇప్పుడు మానేస్తే అరుణ ఇంటికొస్తుంది. తల్లిని అక్కడి నుంచి పంపేసి దిండులో తల దూర్చుకుని ఏడుస్తూ పడుకుంది. ఎందుకో మీరాకి ఎంత ఆపుకుందామన్నా దుఃఖం ఆగలేదు. మర్నాడు మీరాకి నిజంగా ఆ పూట వెళ్ళాలని లేదు. కాని వెళ్ళక తప్పదు. ఆవిడకి ఒంట్లో బాగుండలేదు. అరుణ బాలింతరాలు. అయినా కాలు కాలినప్పుడు వెళ్ళిన దాన్ని ఇప్పుడు ఏం లేకుండా మానేస్తే ఎందుకో అనుకుని కబురు చేయవచ్చు. అందులో అరుణ ఏమైందోనని కంగారు పడి తప్పకుండా కబురు చేస్తుంది. బద్ధకంగా కనిపించిన కూతుర్ని చూసి, ఏమలా ఉన్నావు, పోనీ ఈ పూటకి మానేయ్ అంది శాంతమ్మ. మీరా అదివరకంత ధైర్యంగా కనిపించడం లేదు. దానికే బెంగగా అనిపిస్తుందేమో. బెంగ కాదు, ఎల్లకాలం రోజులిలా ఒంటరిగా నిశ్చింతగా వెడతాయా? అప్పుడు ఆ మమకారంతో తనేం చెప్పినా బుర్రకెక్కలేదు. ఏమందామన్నా లేదు కదా. కస్సుమని లేస్తుంది. ఏడుస్తూ పడుకుంటుంది. భగవంతుడా, మా జీవితాలు ఎందుకిలా చేశావు? నా అదృష్టమే దానికి పట్టాలా? ఎందుకు మానేయడం? ఒక్క 10 రోజులు ఓపిక పట్టి వెళ్ళానంటే అరుణ వెళ్ళగానే మానేస్తాను. ఆ పిల్లలు నాకు వినట్లేదు. తనకు తాను చెప్పుకున్నట్లుగాని
దొడ్లోకి వెళ్ళిపోయింది. ఏమిటో దీని ధైర్యం, ఒక్క మాట వినదు కదా. దానికేం లోటు చేశాను, అసలేం జరిగిందో కూడా కన్న తల్లిగా ఒక్క విషయం కూడా తెలుసుకోలేకపోయాను. కన్న తల్లితో చెప్పుకుని కొంత భారం దించుకుంటారు. తనకి అదృష్టం లేక ఎంత కుళ్ళి కుళ్ళి ఏడవలేదు. అప్పుడు దొడ్డమ్మే ఆదుకోకపోతే. పాల్ పాల్ అంటూ గ్లాస్ పట్టుకుని వచ్చాడు విజయ్. ఆ పక్కనే ఉన్న చిన్న పీట వాల్చి పాలు కలిపింది కాంతమ్మ. పీట మీద కానీ వాడు కూర్చోడు, ఆ పీటే కావాలి. ఆ పీట మీద ఎవరు కూర్చున్నా ఊరుకోడు. చా చా అన్నాడు. చెంచా ఇచ్చింది. పరాగ్గా ఉన్నా వాడు ఊరుకోడు. 10 గంటలయిందంటే పళ్ళెం పట్టుకుని కూర్చుంటాడు. వాడికి ఆకలేసిందంటే ఒక్క నిమిషం ఆగడు. కడుపులో ఆహారం పడిందంటే ఏదో ఒకటి సవరిస్తూ అల్లరే తప్పితే ఏడవడు. వాడికి ఏమీ అందకుండా ఉంచేసరికి కాంతమ్మ ప్రాణం విసిగిపోతుంది. వాడేం చేశాడు? వాడిని విసుక్కుంటే వాడికేం తెలుస్తుంది? అన్నీ సవ్యంగా ఉన్న చోటే వాడు పుడితే నేల మీద నడవనిచ్చే రూపమా? తను కొన్నాళ్ల కన్నా మంచి రోజులు రాకపోతాయా అని ఆశతో ఎదురు చూసేది. దాని జీవితానికి అది లేదులా ఉంది అని బాధపడింది. మీరా చెప్పులేసుకుంటుంటే విజయ్ వచ్చి కాళ్ళని చుట్టేశాడు. వాడిని ఎత్తుకుని ముద్దు పెట్టుకుని దించింది. వాడు టాటా అన్నట్లు చేయి ఊపాడు. మీరా కూడా చేయి ఊపి వెళ్ళిపోయింది. మీరా వెళ్ళేసరికి ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. మీరా శాంతమ్మ గారి గదిలోకి వెళ్ళింది. ఆవిడ అప్పుడే లేచిందిలా ఉంది. మంచం మీద కూర్చుంది. చాలా నీరసంగా ఉంది. ఆవిడని ఎలా ఉందని పలకరించి వంటగదిలోకి వచ్చింది. అరుణకి కాఫీ ఇచ్చి మిగతాది ఫ్లాస్కులో పోస్తుంటే, చిన్నబాబు లేడు, అప్పికి ఇచ్చేయి అంది శాంతమ్మ గారు. అదేం, ఎక్కడికెళ్ళాడప్పుడే అని అడిగింది అరుణ. తెల్లారగట్లే వెళ్ళిపోయాట, నన్ను లేపలేదు, అప్పితో చెప్పి వెళ్ళిపోయాట. శాంతమ్మ గారు చెప్పినట్టుగా అప్పిని పిలిచి కాఫీ ఇచ్చేసింది మీరా. 4 రోజులు గడిచిపోయాయి. శేఖరం రాలేదు. ఒకరోజు చూసిన శాంతమ్మ గారు రాఘవరెడ్డికి కబురు చేసింది. అతను వచ్చి నాతో బెజవాడ వెడతానని చెప్పాడు, మీకు చెప్పలేదా అన్నాడు. నాకేం చెప్పలేదు. తెల్లారితే వెడతాడనగా రాత్రి మీ ఇంటికని వెళ్ళినవాడు రాత్రి 11 గంటలకు వచ్చాడు. తెల్లారగట్ట నన్ను లేపకుండానే వెళ్ళిపోయాడు. పోనీ రాత్రి చెప్పలేదు ఊరు వెడుతున్నానని అందావిడ. చెప్పి వెళ్ళడానికేం ఇంట్లో కంగారు పడరు అన్నాడతను. ఈ మాటలు మీరా చెవిన పడ్డాయి. నిర్లిప్తంగా ఉండే ఆ మనసు మీద ఈ మాటలు ఏ ప్రభావాన్ని చూపలేకపోయాయి. అన్నపూర్ణమ్మ గారి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. స్వయంగా ఆవిడే శాంతమ్మ గారికి రాసింది. నెలలోపు అరుణని పాపని తీసుకెళతానని, పెద్ద కోడల్ని అలాగే తీసుకొచ్చామని, కావాలంటే మళ్ళీ 5వ నెలలో తీసుకెళ్ళి 1 రోజులు ఉంచుకోమని రాసిందావిడ. మరోలా భావించుకోవద్దని మరీ రాస్తూ కోడల్ని ఏ రోజు పంపాలో తేదీ రాసింది. మూర్తిని పంపుతానని రాసింది. శాంతమ్మ గారు ఇంకేమనడానికి లేకపోయింది. శేఖరం రాలేదు. ప్రయాణానికి వ్యవధి లేదు. ఎన్ని చూసుకోవాలి? ఎక్కడికెళ్ళాడో తెలియదు, ఎప్పుడొస్తాడో తెలియదు అనుకుంటూ శాంతమ్మ గారు హడావుడి పడిపోయింది. మొదట 2-3 రోజులు ఏమీ అనిపించకపోయినా అరుణ ప్రయాణం గురించి ఉత్తరం వచ్చాక, శాంతమ్మ గారి దిగులు చూశాక మీరాకి ఏమిటోగా అనిపించింది. ఆ సాయంత్రం మీరాకి పని అయిపోయింది. అరుణ, మీరా వరండాలో కూర్చున్నారు. శాంతమ్మ గారు లోపలే ఉంది. కారు ఆగిన శబ్దానికి అరుణ, మీరా తిరిగి చూశారు. శేఖరం వచ్చాడు. శేఖరం చూపులు మీరా చూపుతో క్షణంలో సగం సేపు కలిసి విడిపోయాయి. మీరా లోపలికి వెళ్ళిపోయింది. శాంతమ్మ గారు లేచి వచ్చేలోపు శేఖరం లోపలికొచ్చాడు. గంగులు కారులోంచి ప్యాకెట్టు తీసుకొచ్చాడు. ఎక్కడికెళ్ళావురా? చెప్పా పెట్టకుండా వెళ్ళావు? మధ్యలోనే అందుకున్నాడు శేఖరం. సాయంత్రానికే వచ్చేద్దామనుకున్నానమ్మా, నువ్వు పడుకున్నావు. లేపడం ఎందుకని లేపలేదు. వియ్యపురాలు అరుణని నెలలోపు పంపాలని రాసింది. నువ్వు లేవు. ఏం చేయాలో తోచక కొట్టుకుంటున్నాను. బట్టలు అవి తీసుకొచ్చాను. ఇంకా ఏమేం కావాలో చెప్పు. మూర్తికి మొన్న ఫోన్ చేశాను. ఇలా ఉత్తరం రాశారని చెప్పాడు అంటూ అతను బట్టల ప్యాకెట్లు ఊడదీశాడు. అయితే ప్రయాణమని నీకు తెలుసన్నమాట.
ఇదేం తెలియక నేను కంగారు పడుతున్నాను. వాళ్ళు బట్టలు చూస్తుంటే మీరా టీ తీసుకొచ్చి అక్కడ పెట్టింది. వద్దనుకుంటూనే శేఖరం కొద్దిగా కళ్ళెత్తి మీరాని చూశాడు. మామూలుగా ఎప్పట్లానే ఉంది. అసలు మీరా రావడం మానేస్తుందనుకున్నాడు. దీన్ని బట్టి ఆమె ఇంట్లో పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయో అనుకున్నాడు. మీరా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శాంతమ్మగారు చీరలు చూస్తూ వాటి ధరలు అడుగుతోంది. శేఖరం లెదర్ బ్యాగ్ జిప్ లాగి చిన్న పెట్టె తీశాడు. మళ్ళీ జిప్ మూసి బ్యాగ్ని ఒళ్ళోనే ఉంచుకున్నాడు. చేతిలో పెట్టె తెరిచి తల్లికి ఇచ్చాడు. దాంట్లో ఒంటిపేట చిన్న గొలుసు, మురుగులు ఉన్నాయి. శాంతమ్మగారి నగలు అలాగే ఉన్నాయి. ఓ గాజుల జత చెరిపించి అరుణ కూతురికి గొలుసు, మురుగులు చేయించాలనుకుంటోంది. నన్నింత కంగారు పెట్టి ఇన్ని పనులు చక్కబెట్టుకొచ్చాడు. వాత్సల్యంగా కొడుకుని చూస్తూ అంది శాంతమ్మగారు. నచ్చాయా? అయినా మనకి నచ్చితే ఏం లాభం? ఏది నీ కూతుర్ని తీసుకురా, చూసుకుంటుంది అన్నాడు శేఖరం. దాన్ని చేసుకునేది నువ్వేగా, నీకు నచ్చితే చాలే అంది అరుణ. వాటికేం బాగానే ఉన్నాయి, కానీ ఇంట్లో బంగారం ఉంది కదా, వాటిని చెరిపించి చేయిద్దామనుకున్నాను అంది శాంతమ్మగారు. అవలా ఉండని అమ్మా, మళ్ళీ పెళ్లికి పెట్టకపోతే బాగుండదు. అప్పుడు నేనేం చేయించలేకపోవచ్చు. ఏమోరా బాబు, నీ మాటలేం అర్థం కావడం లేదు. అందరి సంగతి చూస్తావు, నీ సంగతి వచ్చేసరికి మాట్లాడవు బాధగా అందావిడ. ఈసారి నేను అన్నయ్య పెళ్లికే రావడం అంది అరుణ కూతుర్ని శేఖరం వల్ల కూర్చోబెట్టబోతూ. అలా మంచం మీద పడుకోబెట్టు. ఇప్పుడు బట్టలన్నీ తడిపిందంటే ఎత్తుకోవడం నా చేత కాదు. నేర్చుకో, ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి. రేపు నీకు పిల్లలు పుడితే బట్టలు తడవకుండానే పెరుగుతారా అంది అరుణ. శేఖరం మాట్లాడలేదు. ఒళ్ళో ఉన్న బ్యాగ్ని చేత్తో తడిమాడు. దాంట్లో విజయ్కి గొలుసు, ఉంగరం, 2 బేబీ సూట్లు ఉన్నాయి. మీరా తీసుకుంటుందన్న నమ్మకం లేదతనికి. అయినా కొనకుండా ఉండలేకపోయాడు. అరుణ కూతురికి కొంటూ విజయ్కి కొన్నాడు. తల్లి అరుణ బట్టలు చూస్తుంటే విజయ్ వాళ్ళ చేతుల్లోంచి లాగేస్తున్నట్లు, పనిలో ఉన్న మీరా వచ్చి బాబుని కళ్ళెర్ర చేసి కొడతానన్నట్లు బెదిరించి చూస్తున్నట్లు, బాబు తనని పాడు చేయనీయలేదని తల్లి తీసుకుపోతోందని ఏడుపు అందుకుంటే తను దగ్గరికి తీసుకోబోతున్నట్టు. పెళ్ళి పిల్లలు అనకు, మరి మాట్లాడడు. తల్లి మాటలతో ఉలిక్కిపడ్డాడు. బ్యాగ్ తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు. మీరాకి మళ్ళీ వంట పని పడింది. శాంతమ్మగారిని ఏం చేయాలో అడిగి చేసింది. అప్పటికే 7:30 అవుతోంది. మీరా వెళుతున్నానని చెప్పడానికి వచ్చినప్పుడు శేఖరం అక్కడే ఉన్నాడు. అరుణ, మీరా ఇలా రా, బట్టలు చూద్దుగాని అంది. క్షణంసేపు తటపటాయించి, రేపు చూస్తా అరుణ అంది నెమ్మదిగా. గంగుల్ని పంపనా అని అడిగింది శాంతమ్మగారు. వద్దమ్మా, నేను వెళతాను అంది గుమ్మం యువతల నుంచే. సరే అందావిడ. మీరా అక్కడి నుండి వెళ్ళిందని నిర్ధారించుకున్నాక నెమ్మదిగా అన్నాడు శేఖరం. అప్పిని గుడి వరకు వెళ్ళమంటే సరి. అన్నగారికేసి సాలోచనగా చూసింది అరుణ. మీరా అంటే అభిమానం ఉంది అన్నయ్యకి అనుకుంది. అన్నయ్య, మీరా ఉద్యోగం సంగతి గుర్తుందా, మర్చిపోయావా అని అడిగింది. నిజానికి శేఖరం అలాంటి ప్రయత్నం ఏమీ చేయలేదు. మీరా తన ఎదురుగా ఉండదని, మీరాతో మాట్లాడడానికి ఉండదని అనుకున్నాడు. అరుణ వచ్చాక అన్నీ సానుకూల పడతాయనుకున్నాడు. అలాంటిదేం జరగలేదు. అరుణ ప్రయాణం కూడా వచ్చింది. మీరాకి తప్పకుండా తొందరలోనే ఏదో ఒక ఉద్యోగం చూడాలి అనుకున్నాడు దృఢంగా. ఉద్యోగాలు దొరకడం అంత తేలిక అనుకున్నావా అన్నాడు. ఎలాగైనా చూడన్నయ్యా అంది అరుణ. శేఖరం మాట్లాడలేదు. మరో 4 రోజులు గడిచిపోయాయి. ఇంకా అరుణ ప్రయాణం ఒక్క రోజులోకి వచ్చింది. శాంతమ్మగారు ఒకటే హడావుడి. మీరాకి ఊపిరాడడం లేదు. అంజన్న అనే అతన్ని తీసుకొచ్చి మిఠాయి, చెక్కిలాలు చేయించారు. ఎంత మనిషిని పిలిపించి చేయించినా ఆ మనిషికి అన్నీ అందించడం, ఇంకా చిన్న చిన్న పనులతో మీరాకి ఊపిరాడడం లేదు. మీరాతో విడిగా మాట్లాడాలంటే శేఖరానికి కుదరటమే లేదు. ఎప్పుడు వీలవుతుందో అన్నట్లు అతను గొలుసు, ఉంగరం జేబులో పెట్టుకుని ఉంటున్నాడు. అవి మీరా తీసుకుంటుందన్న నమ్మకం అతనికి లేదు. మొన్న మీరా తన అభిప్రాయం అంత ఖచ్చితంగా చెప్పేయడంతో శేఖరం మనసు మూగబోయినట్టయింది. అతను స్తబ్దుగా ఉండిపోతున్నాడు.
మీరా కోపంగా సమాధానం చెప్తున్నా తనకి టీ కావాలన్నప్పుడు మీరాని అడగడానికి సంకోచించేవాడు కాదు. అసలు మీరాతో మాట్లాడాలనే తల్లి ఏ దొడ్లోనో ఉన్నప్పుడు పనిగట్టుకుని వచ్చి నాకు టీ కావాలి అని అడిగేవాడు. అలాంటిది ఈ 4 రోజులుగా అతను టీ కావాలని మీరానే కాదు తల్లికి కూడా చెప్పలేదు. తల్లి ఏరా టీ పెట్టమంటావా అని అడిగితే అంటాడు. అతను టీ అడగకపోవడం మీరా గ్రహించింది. మొదటి 2 రోజులు మామూలుగా అడిగితే పెట్టొచ్చని ఊరుకున్న మీరా తర్వాత అతను తల్లితో మాట్లాడుతూ భోజనాల గదిలో కూర్చున్నప్పుడు, బయటికెళ్ళి రాగానే, ఇంకా తేవలసిన వస్తువుల గురించి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ కూర్చుండిపోయినప్పుడు మీరాయే టీ చేసి అక్కడ పెట్టేది. తన మీద కోపంతో తనని అడగడానికి ఇబ్బంది పడి అతనింట్లో అతను ఇబ్బంది పడ్డం ఎందుకు అనుకుంది. తను ఒక్కడు మినహాయించి మీరాకి అందరూ పనికి వస్తారు. అమ్మగారి కొడుకుననో లేక ఆ ఇంటికొచ్చిన వాళ్ళల్లో ఒకడుగానో తనకి కూడా వండి వడ్డించడానికి అసహ్యం లేకపోవచ్చు. అలాగే అమ్మగారు మరోసారి చెప్పక్కర్లేకుండా టీ చేసిస్తోంది. అరుణ ప్రయాణపు పనులతో ఊపిరాడనంతగా హడావుడిగా తిరుగుతూ మధ్యలో తనకి టీ ఇచ్చి వెళ్ళినప్పుడు అనుకునేవాడు శేఖరం. శాంతమ్మగారు 4 రోజుల క్రితమే మీరాతో అంది, ఈ 4 రోజులు కాస్త ఆలస్యమైన కంగారు పడవద్దని మీ అమ్మగారితో చెప్పిరా, గంగుల్ని సాయం పంపుతాను అని. మీరా తల్లితో చెప్పింది. అరుణ 4 రోజుల్లో వెళ్ళిపోతుందమ్మా, కాస్త ఆలస్యమైన కంగారు పడకు, వాళ్ళ పని మనిషిని సాయం తీసుకొస్తాను. అసలు ఈ 4 రోజులు సరదాగా తనతో ఉండిపోమ్మని పట్టుపట్టింది అరుణ. అమ్మగారు కూడా చెప్పారు. పొద్దున్ననగా వెళ్ళిన దానివి సాయంత్రం వరకు అక్కడే ఉంటున్నావుగా, మధ్యలో 1 గంట సేపు ఇంట్లో ఉంటున్నావు అంది కాంతమ్మ. వాళ్ళంత ఇదిగా చెబుతుంటే ఏమనను, పోనీలే ఎలాగో మానేస్తున్నాగా అంది మీరా. కాంతమ్మ మాట్లాడలేదు. తెల్లాడితే ప్రయాణమనగా మూర్తి వచ్చాడు. చంటిపిల్లతో ప్రయాణం అవస్థ అవుతుందని మూర్తి వాళ్ళ మేనమామ కారు అడిగి తీసుకొచ్చాడు. వంట అయిపోయినా మీరా వెడతానని అడగలేదు. భోజనాలు వడ్డించి వెళ్ళాలేమోనని. రాత్రి 7:30 దాటింది. శాంతమ్మగారు మీరాని వెళ్ళిపోమంది. రాత్రి 9 దాటితే గాని వాళ్ళెలాగూ భోజనాలు చేయరు అనుకుంది ఆవిడ. పొద్దున్న తొందరగా వచ్చేయి అంది. అలాగే అంది మీరా. రేపంతా అసలే కుదరదు, కొట్లు కట్టేస్తారేమో ఎలాగా అని కంగారు పడుతోంది మీరా. అరుణ కూతురికి గౌన్లు కొనాలని. మొదట బజార్లో బట్ట తీసుకొచ్చి తనే కుట్టాలనుకుంది. కానీ అసలు తీరుబడే ఉండడం లేదు. తల్లిని కుట్టమనాలనిపించలేదు. ఇంట్లో తనవి ఆవిడవే కుట్టడం లేదు. తనే తీరుబాటు చేసుకొని కుడుతోంది. ఆవిడకసలు ఏ పనిలోనూ ఉత్సాహం ఉండడం లేదు. శాంతమ్మగారు అప్పిని పంపిస్తానంటే అక్కర్లేదని వచ్చేసింది. మీరా ఓ కొట్లోకి వెళ్ళింది. ఆ కొట్లోనే రెడీమేడ్ దుస్తులు బాగుంటాయి. మీరా వెళ్ళిన బట్టల కొట్టుకి 4-5 కొట్ల అవతల ఓ కిల్లి బడ్డి దగ్గర నిలబడ్డ శేఖరం మీరా కొట్లోకి వెళ్ళడం చూశాడు. శేఖరాన్ని మీరా చూడలేదు. 5-6 నిమిషాలు ఆగిన శేఖరం నెమ్మదిగా తను ఆ కొట్లోకి వెళ్ళాడు. కొట్లో మీరా కాక మరో 2 ఆడవాళ్లు ఉన్నారు. మీరా చేతిలో గౌన్లు అక్కడ బల్ల మీద పెట్టి విజయ్కి, పాపకి తీసుకున్న గౌన్ల కలర్లో 2 చొక్కాలు తీసుకుంది. శేఖరం వెనక్కి వచ్చేశాడు. కొట్టు అతను వెళ్ళిపోతున్నారేమండి అన్నాడు. మళ్ళీ వస్తాను నెమ్మదిగా అని వచ్చేశాడు. పక్క వాళ్ళ మాటల్లో కొట్టు అతను అడగడం కానీ శేఖరం సమాధానం కానీ మీరాకి వినపడలేదు. కొట్లో డబ్బు చెల్లించి బట్టల ప్యాకెట్ తీసుకుని బయటకు వచ్చేసింది. 2 గౌనులు 20 రూపాయలు పెట్టి కొంది. విజయ్కి బామ్మగారు చేయించిన 2 ఉంగరాల్లో 1 ఉంగరం, ఆ గౌన్లు అరుణ కూతురికి ఇవ్వాలని మీరా అభిప్రాయం. అరుణకి కూడా ఏదైనా ఇవ్వాలని ఉన్నా ఆ కోరికని చంపుకుంది. అరుణ తీసుకోదు, గొడవ చేస్తుందని. మీరా ఉలిక్కి పడింది. మీరా అడుగు ముందుకి పడలేదు. మీరా శేఖరం దగ్గరకొచ్చాడు. అంతవరకు అరుణని గురించిన ఆలోచనలతో ప్రసన్నంగా ఉన్న మీరా ముఖం ముడుచుకుపోయింది. నువ్వేమీ అనుకోకపోతే ఒక మాట అన్నాడు ప్యాంటు జేబులోకి చేయి పోనిస్తూ. మీరా మాట్లాడలేదు.
వెళ్ళిపోదామని ముందుకు అడుగు వేయబోయింది. మీరా ఉండు అని ప్యాంటు జేబులోంచి చిన్న పొట్లం తీసి, ఇదిగో మీరా, ఇది తీసుకో, దీనికోసమే పిలిచాను అంటూ అందివ్వబోయాడు. మీరా అది అందుకోలేదు, మొహం తిప్పేసుకుంది. బాబుకి, అరుణ కూతురికి తీసుకుంటూ, చిన్న గొలుసు తీసుకున్నాను, తీసుకో మీరా. అలాంటివి అలవాటు లేదు, అక్కర్లేదు, ఇటు తిరగకుండానే అంది. నెమ్మదిగానే అన్నా, చాలా ఖచ్చితంగా అంది. ప్రతిదానికి అలవాటు ఉంటేనే చేస్తామా? దీన్ని ఇంకో విధంగా భావించుకోవద్దు. అరుణ కూతురుతో పాటు సరదాగా కొన్నాను, కాదనవద్దు మీరా, తీసుకో ప్రాధేయపడుతున్నట్టుగా అన్నాడు. ఎక్కడ సంపాదించుకొచ్చావని మా అమ్మ అడిగితే ఏమని చెప్పమంటారు? తిండి కోసం వంట పని చేసుకునే వాళ్ళకి నగలు నాణ్యాలు ఎందుకు? మీ ఇంట్లో వంట మనిషిగా చేరినా ఇంకా మీ కక్ష తీరనట్టుంది. మీ నగలకి మీకు 1000 నమస్కారాలు. మమ్మల్ని ఇలాగైనా బ్రతకనియండి. గబగబా 4 అనేసి వడివడిగా ఎవరో తరుముకొస్తున్నంత వడిగా వెళ్ళిపోయింది మీరా. నిర్విన్నుడైనట్టుగా నిలబడిపోయాడు శేఖరం. కక్ష. మీరా అంటే, బాబు అంటే తనకి కక్ష. కక్షతోనేనా తనింత ఆవేదన చెందుతున్నది? ఒక తప్పుకి ఇంత శిక్ష. స్త్రీ కరుణామూర్తి అంటారే, క్షమాహృదయురాలంటారే. ఓ మీరా, మొదటి నుంచి నన్నేదో విధంగా బాధిస్తూనే ఉన్నావు. ఆఖరికి దోషిగా నన్ను నిలబెట్టావు. తన పక్కనే స్కూటర్ ఆగడంతో ఉలిక్కిపడ్డాడు శేఖరం. ఏమిటి, రోడ్డు మీద నిలబడే నిద్రపోతున్నావా? రెడ్డి నవ్వుతూ ప్రశ్నార్థకంగా శేఖరం కేసి చూస్తూ అన్నాడు. శేఖరం వెంటనే వెనకాల కూర్చుంటూ పోనీ అన్నాడు. స్కూటర్ స్టార్ట్ అయింది. ఏమిటలా నిలబడ్డావు అని అడిగాడు రాఘవరెడ్డి. నీకోసమే. జీవం లేని నవ్వు నవ్వాడు. నేను నమ్మొద్దు? బట్టల కొట్టులోకి వెళ్ళానులే, అక్కడ ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. సరే, తర్వాత వెళ్ళొచ్చని అక్కడ నిలబడ్డాను. మరి చెప్పవే? స్కూటర్ ఆఫ్ చేయబోయాడు. వద్దు, పోనీ, రేపు వస్తాను అన్నాడు శేఖరం. ఆ రాత్రి శేఖరానికి కంటి మీదకి నిద్రన్న మాట రాలేదు. రాత్రి 10:30 వరకు మూర్తి ఏవో కబుర్లు చెప్తూనే ఉన్నాడు. శేఖరం బలవంతంగా దృష్టి ఇటు మళ్లించుకుని కొడుతూనే ఉన్నాడు. కానీ అతని ధ్యాసంతా మీరా, బాబు మీదే ఉంది. మీరా ఎంత అదృష్టవంతురాలు అనుకున్నాడు. ఇంటికెళ్ళగానే తన వల్ల కలిగిన కోపం, చిరాకు మర్చిపోతుంది. బాబునెత్తుకుని హాయిగా ముద్దాడుతుంది. తను తీసుకెళ్లిన చొక్కా తొడుగుతుంది. గర్వంగా నవ్వుకుంటుంది. తల్లిని చూసి హాయిగా నవ్వుతాడు బాబు. అప్పుడు మీరా తన బాధనంతటినీ మర్చిపోయి హాయిగా నవ్వుతుంది. ఇలా ఊహించుకుంటూ తనకి తెలియకుండానే శేఖరం తను కూడా ఆ ఊహలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు మీరా మొహం చిట్లించుకోదు, కోపంగా చూడదు. కొన్నాళ్ళు ఊరికెళ్ళి వచ్చినట్లు, వచ్చేశారా అన్నట్లు కళ్ళతోనే పలకరిస్తుంది. ప్రేమతో దగ్గరగా వచ్చి బాబుని అందిస్తుంది. వాడు ఎగిరిపడ్డట్టు మీదికొచ్చి అల్లరి చేస్తాడు. మీరా వాడిని తీయబోతుంది. వాడు తన దగ్గర నుండి వెళ్ళనని మొరాయిస్తాడు. తను ఉండని అంటాడు.